ఫారెన్ నుంచి కూడా అంటే బయట కంట్రీస్ నుంచి దుబాయ్ నుంచి ఒక ఆయన చేసిండు, సౌదీ నుంచి ఒక ఆయన చేసిండు. సరే వాళ్ళ టైము ఉంటుంది. సో వాళ్ళది ఒక మీకు వాయిస్ వినిపిస్తా. ఈ మల్లన్న ఉన్నట్టు చూడు, ఆయన గురించి ఎన్ని వేషాలు వేసినా ఎన్ని నాటకాలు వేసినా ఆడు పక్క గెలవడన్న. అదొక ఎమ్మెల్సీ కాదు, వాడు ఎంపీ కాదు, ఎన్ని పెట్టినారు గెలవడు అంతే. ఇక అదొక్కటి. మళ్ళీ ఆడు చేసిన మోసాలు దగాలు ఎందరిని నమ్మించిందన్న. మనం ఎంత సాయం చేసినామా, ఎంత సపోర్ట్ చేసినాం మనం అందరం కలిసి జైల్లో పడ్డప్పుడైనా ఏందైనా. కానీ ఆయనకి మీ కాక చెప్పినట్టు ఆడ తినే పల్లెంలో ఆడే కూర్చోసుకున్నాడు అన్న. అది మాత్రం పక్క అన్న. వీళ్ళు ఈ దొంగలు లంగల తులసి బిలసీలు దేశ ద్రోహులు అన్న. అన్న నాది ఒక రిక్వెస్ట్ అన్న, మళ్ళీ గాని మాత్రం గెలివని అన్న. ఓకే అన్న, ఓకే, థ్యాంక్ యూ. చూడండి ప్రజలారా, మళ్ళీ కానీ వాడిని గెలవనియద్దు, ఎట్టి పరిస్థితుల్లో ఓడగొట్టాలని చెప్తారు. అంటే వాని మీద ఎంత దరిద్రం ఉన్నది. ఇక ఇంకొక దాదాపు ఒక 10-20 మంది నాకు కామెంట్స్ పెట్టిరు. అన్న నేను దాదాపు ఒక 10 సార్లు నెలకిన్ని పైసలు వేసినా మళ్ళీ కానీ వాడు కాంగ్రెస్లో పోతానంటే ఏ పోదును, వాడు ఇండిపెండెంట్గా ఫైట్ చేస్తా అంటూ వాడి ఛానల్ డెవలప్ కావాలి, వాడు డెవలప్ కావాలని పైసలు వేసిన. రైట్ టు రికాల్ అన్నాడు కదా, నా పైసలు నేను అడుక్కుందాం అనుకుంటాను అన్న అని ఫోన్ చేసారు. ఇంకోళ్ళు కూడా ఈ చాలామంది వీళ్ళకు మల్లిగాని గురించి చూడాలి. మల్లిగాడు అంటే తూవను ఉమ్మేసే పరిస్థితి ఉన్నది. చూడాలి మీరు ఒక్కసారి. చెప్పండి చెప్పండి. ఈ తీన్మార్ గారిని రఘుల్ గారిని ఏదన్నా ఏం చేయరా నాడు కామెంట్లు బాగా పెడుతుండు. మీ పేరండి? మీ పేరు? సింగపూర్ నుండి రాకేష్. రాకేష్ ఎక్కడుంటారు రాకేష్ మీరు? సింగపూర్ లో ఉంటున్నాం అండి. అంటే ఇక్కడ తెలంగాణనా? తెలంగాణ, జైత్యాల డిస్ట్రిక్ట్. ఈడు మళ్ళీ అంతకు ముందు ఏమన్నాడా నా ఇండిపెండెంట్ గా చేసినప్పుడు హిందువులు అయితే బీజేపీకి లేకపోతే నాకు కావాలన్నాడు కదా. మరి ఇప్పుడు ఎందుకు మళ్ళీ ఇట్లా ఎందుకు మాట్లాడుతున్నాను? ఇంకా అంతే. వాడు మనిషి కాదు. వాడు మనిషి కాదు. మనిషి వాడు జంతువు. వాడు అన్ని గెలవకుండా వేయాలన్నా, వాడు మాత్రం గెలవదు. అవును చూడండి, వాడు గెలవడు. ఇది పరిస్థితి. ఎవరు ఫోన్ చేసినా ఫస్ట్ తిట్టే పేరు ఏంటంటే ఈ మల్లిగాడు అని నల్లికుట్లోడు. మల్లిగాడు నల్లికుట్లోడు వీళ్ళిద్దరి సంగతి చెప్పాలి అనే ఆలోచనతో అమెరికాలో ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఫోన్ చేశారు. ఇక తెలంగాణ నుంచి వెళ్తే ఇక ఫోన్లు లెక్కలేవు. వీని తిట్టడోళ్ళ గురించి కనుక నేను రికార్డులు చేసి వినిపిస్తే సంవత్సరాలు పడుతుంది. గంతగనం ఇప్పుడు నా దగ్గర రికార్డ్స్ ఉన్నాయి వీని కథలు. వీడు చేసిన దందాలు, వీడు పోతే ఎవరితోనే ఏం మాట్లాడిండు, అన్నా మేము పోయినాం గిట్లా మాట్లాడిండు గట్లా మాట్లాడిండు అని చెప్పేసి చాలామంది. అంటే ఎన్ని అరాచకాలంటే కేసీఆర్ కంటే ఎక్కువ అరాచకాలు చేసిన వ్యక్తి ఎవరంటే వీడే మల్లిగాడే.